Yes. So welcome to Power Academy and Leadership Training. This is Kiran Vallapatla, Crown Director. So Power Academy lo King IPL ga IPL means Independent Power Leader. సో ఒక ఇండిపెండెంట్ పవర్ లీడర్గా నేను క్రియేట్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, మరి ఈరోజు సో లీడర్షిప్ ట్రైనింగ్, ఒక లీడర్ యొక్క క్వాలిటీస్ ఏంటి, ఎవరిని లీడర్ అంటారు, మరి ఆ లీడర్ చేయవలసిన పనులు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడుగుతున్నాను, ఆర్ యు లీడర్ ఆర్ లూజర్? ఆర్ యు లీడర్ ఆర్ లూజర్? రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్లో. ఆర్ యు లీడర్ ఆర్ లూజర్? ఆర్ యు లీడర్ ఆర్ లూజర్? మనస్ఫూర్తిగా రావాలి. అది లీడర్గా ఫీల్ అవుతున్నారా, లూజర్గా ఫీల్ అవుతున్నారా? లీడర్గా ఫీల్ అవుతున్నారా, లూజర్గా ఫీల్ అవుతున్నారా? లీడర్ లీడర్ లీడర్, ఐఎమ్ ద లీడర్ లీడర్. లీడర్. సో వెల్కమ్ లీడర్స్, మీ అందరికీ కూడా వామ్ వెల్కమ్. అండ్ ఫస్ట్ మనం ఒక లీడర్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఒకటి చేయాలి. ఫస్ట్ రూల్ నెంబర్ 1, లీడర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఫస్ట్ రూల్ నెంబర్ 1 ఏంటంటే డ్రాప్ ఆర్ బ్రేక్. అంటే డ్రాప్ అవ్వడం అంటే వదిలేయడం, బ్రేక్ చేయడం అంటే బద్దలు కొట్టుకోవటం. దేన్ని బద్దలు కొట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి చెప్పండి? దేన్ని? డ్రాప్ ఆర్ బ్రేక్. రూల్ నెంబర్ 1లో లీడర్కి ఉండాల్సింది ఏంటంటే ఒక విషయాన్ని వదిలేయాలి, లేదా దాన్ని వదిలేయాలి, బ్రేక్ చేయాలి, అంటే బద్దలు కొట్టేసేయాలి. ఇక మనకు ఉండకూడదు. ఏంటిది అది? డౌట్ని వదిలేయాలి. ఈగోని వదిలేయాలి. ఈగోని వదిలేయాలి. నెగిటివ్ మైండ్ సెట్ని వదిలేయాలి. ఇంకా దేన్ని వదిలేయాలి? లేజినెస్. వెరీ గుడ్. లేజినెస్ని వదిలేయాలి. బద్ధకాన్ని వదిలేయాలి. ఫ్రెండ్స్, మీరు చెప్పింది పర్ఫెక్ట్. సో ఫస్ట్ థింగ్ వదిలేయాల్సింది ఏంటంటే, ఒక లీడర్ అనే వ్యక్తి వదిలేయాల్సింది కంఫర్ట్ జోన్ని వదిలేయాలి. కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. నేను కంఫర్ట్లో ఉన్నాను అనే ఫీలింగ్ వస్తే లీడర్ అవ్వరు ఎప్పటికి కూడా. సో అండ్ బద్ధకం, లేజినెస్ వదిలేయాలి. ఖచ్చితంగా లీడర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్లో అసలు లేజినెస్ అనేది ఉండకూడదు, అండ్ నెగిటివ్ అనేది ఉండకూడదు. మేజర్గా చూసుకోవాల్సి కంఫర్ట్ జోన్ వదిలే. కంఫర్ట్ ఉంటేనే అన్నీ వస్తాయి. నేను బాగానే ఉన్నాను అంటే సో అన్నీ మనకి ఎదురవుతాయి. సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనము ఆ కంఫర్ట్ జోన్లో ఉండకూడదు. ఆ కంఫర్ట్ జోన్లో ఉంటే అన్నీ వస్తాయి. మేజర్గా బద్ధకం అనేది వస్తుంది. సో కాబట్టి దాన్ని మనం తీసేయాలి. ఇక్కడ మనకు వచ్చేసి 2 types ఆఫ్ వర్క్స్ ఉంటాయి. 2 types ఆఫ్ వర్క్స్. ఏంటి ఆ వర్క్స్? 2 types ఆఫ్ వర్క్స్ అంటే, ఒక వర్క్ వచ్చేసి ఎఫర్ట్స్ పెడతారు కానీ రిజల్ట్స్ రావు. ఇంకో వర్క్ ఏమో ఎఫర్ట్స్ పెడతారు, రిజల్ట్స్ వస్తాయి. ఇందులో మనకి ఏది కావాలి? 2 రకాల వర్కులు చేస్తారు ఇక్కడ పనులు. ఆ 2 రకాల పనుల్లో లీడర్స్ చేసే పనులు ఏం చేస్తారంటే, లీడర్స్ చాలా ఎఫర్ట్స్ పెడతారు కానీ రిజల్ట్స్ రావు. ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటారు. సో కొంతమంది మాత్రం ఎఫర్ట్స్ పెడతారు, రిజల్ట్స్ వస్తాయి. ఇందులో మనకి ఏది కావాలి? రిజల్ట్స్ ఓరియంటెడ్ వర్క్ అంటాం. అంటే మనం ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా రిజల్ట్ అనేది రావాలి. అలా వస్తేనే మనం ఒక లీడర్గా ఉన్నట్టు, రైట్? ఒక నాయకత్వ లక్షణాల్లో మనకు ఉండాల్సింది ఏంటంటే రిజల్ట్స్ ఓరియంటెడ్ వర్క్ జరగాలి. మనం చేస్తున్నామా ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి, రైట్? ఫస్ట్ థింగ్, ఇన్ అవర్ కంట్రోల్ హార్డ్ వర్క్. సో ఇక్కడ వర్క్లో హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ ఉంటుంది. ఇక్కడ హార్డ్ వర్క్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మనం చేస్తున్న పని ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మన చేతులు. హార్డ్ వర్క్ చేయడం అనేది మన చేతుల్లో ఉంటుంది, కానీ హార్డ్ వర్క్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మన చేతుల్లో ఉంటుందా? ద రిజల్ట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఈజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. సో హార్డ్ వర్క్ చేయడం వరకు మాత్రమే మన చేతిలో ఉన్న పని, కానీ దాని రిజల్ట్ అనేది మన చేతిలో లేనిది, మనం కంట్రోల్ చేయలేంది. ఎస్ ఆర్ నో? సో కాబట్టి ఇక్కడ
ప్రతి ఒక్కరు చూడండి, దీనికి ఎగ్జాంపుల్గా ద రిజల్ట్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఫర్ ఒక రైతుని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఆ రైతు గింజలు అంటే విత్తనాలు విత్తినప్పటి నుంచి అది పంట చేతికి వచ్చేదాకా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. కానీ ఎంతమందికి అనుకున్న విధంగా పంట చేతికి వస్తుంది చెప్పండి? ఎస్ఆర్నో? ఒక రైతు అనే వ్యక్తి విత్తనాలు విత్తిన దగ్గర నుంచి ఆ పంట చేతికి వచ్చేంత వరకు కష్టపడుతూనే ఉంటాడు. హార్డ్ వర్క్, అంతకు మించి రైతుకు మించిన హార్డ్ వర్క్ ఇంకేది లేదండి. హార్డ్ వర్క్ చేస్తారు. కానీ అతివృష్టి వచ్చినా కష్టమే, అనావృష్టి వచ్చినా కష్టమే. ఆ పంట చేతికి వచ్చేదాకా, ఆ పంట పండి చేతికి వచ్చి దాని డబ్బు చేతికి వచ్చేదాకా నమ్మకం అనేది ఉండదు. అయినా కానీ రైతు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటాడు. ఏ రోజు నాగుతాడా రైతు? హార్డ్ వర్క్ చేయకుండా ఎక్కడ నాగుతాడా? అరే వర్షాలు పడుతున్నాయని చెప్పేసి వదిలేస్తాడా ఎక్కువ పడుతున్నాయని? లేకపోతే కరువు కాటకాలు వచ్చినాయని వదిలేస్తాడా? లేదు కదా. చీడ వచ్చిందని వదిలేస్తాడా? నో. మరి ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే ఎస్, హార్డ్ వర్క్ మన కంట్రోల్ ఉంటుంది. అండ్ దాని రిజల్ట్ వచ్చేసి ఇన్ గాడ్ హ్యాండ్, అంటే దేవుడిని నమ్మితే దేవుడి చేతిలో ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో ప్రతి ఒక్కరు కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కానీ దాని రిజల్ట్ పైన దాని రిజల్ట్ ఎవరి చేతిలో ఉంటాడంటే దేవుడి చేతిలో ఉంటుంది. మరి ఇక్కడ ప్రతి ఒక్కరు ఆలోచించండి, మన బిజినెస్లో హార్డ్ వర్క్ ఏంటంటే బిల్డ్ ద టీమ్ బిల్డ్ చేయడమే పెద్ద హార్డ్ వర్క్. ఇప్పటికి వచ్చి మనం 1 month 2 months 3 months 4 months 6 months 1 year అయింది. టీం ఒక్కరిద్దరు కూడా లేరు. ఎంతమంది మీతో పాటు ఈ జూమ్లో ఉన్నారు? 1 month అయితే కనీసం నీతో ఒక్కరన్నా ఉండాలి. ఇద్దరైతే 2 months అయితే మీతో 4 ఉండాలి. ఒక డైరెక్టర్ అయితే మీతో 10 మంది ఉండాలి. మీ టీం మరి ఎంతమంది ఉన్నారు? సో అసలైన హార్డ్ వర్క్ ఏంటి అంటే టీంని బిల్డ్ చేయడం, రైట్? ఎస్. వై ఫెయిల్ వెస్టేజ్ నెట్వర్కింగ్? They don't understand a business of leadership. Leadership is the courage to convert a private dream to public reality. వాస్తవానికి చాలా మంది వెస్టేజ్లో సక్సెస్ అయింది. వెస్టేజ్ అంటే సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వెస్టేజ్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ బిజినెస్, ఫెయిల్యూర్ బిజినెస్? సార్ సక్సెస్ ఉన్న వాళ్ళకి సక్సెస్ఫుల్, ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకి ఫెయిల్యూర్ అంటారా? నో, సక్సెస్ఫుల్ బిజినెస్. ఎందుకంటే ₹1,00,00,000 ఇస్తుంది ఒక వ్యక్తికి, నెలకు ₹1,00,00,000 పైన ఇస్తుంది. ఒక వ్యక్తికి 30 లక్షలు ఇస్తుంది, ఇంకో వ్యక్తికి 40 లక్షలు ఇస్తుంది, ఇంకో వ్యక్తికి 20 లక్షలు ఇస్తుంది, అండ్ నాకు 2 లక్షలు ఇస్తుంది, రైట్? ఆల్రెడీ వెస్టేజ్ అనేది ప్రూవ్డ్. వెస్టేజ్ బిజినెస్ అనేది ప్రూవ్డ్ సక్సెస్ఫుల్ బిజినెస్, సక్సెస్ఫుల్ నెట్వర్క్ మార్కెటింగ్. బట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే దే డోంట్ అండర్స్టాండ్. వాళ్ళకి ఇంకా వెస్టేజ్ బిజినెస్ అర్థం కాల, ఎలా చేయాలో అర్థం కాక ఇంకా ఫెయిల్యూర్ అవుతున్నారు. ఎప్పుడైతే అర్థమవుతుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. మరి ఏంటి వెస్టేజ్ బిజినెస్ అనేది? ఏంటి అంటే ఎస్, అర్థం కావాల్సింది చాలా మందికి అర్థమైందంటే వెస్టేజ్ బిజినెస్ అంటే ఏంటి అంటే సబ్బులు ఉంటాయి, పేస్ట్లు ఉంటాయి, మోకాల నొప్పులు ఉంటాయి, షుగర్ ఉంటాయి, బీపీ ఉంటాయి, మోకాల నొప్పులు మందులు ఉంటాయి, అగ్రికల్చర్ మందులు ఉంటాయి. సో వాటిని మనం అమ్మాలి, అమ్ముకోవాలి, లేదా 10 మందికి చెప్పాలి, చెప్పించాలి. ఇదేనా వెస్టేజ్ బిజినెస్ అంటే? అది అర్థమైంది చాలా వరకు, చాలా మందికి అర్థమైంది ఇదే. ఏం చేయాలి మీ బిజినెస్లో అంటే ఎస్, ఏం లేదు సార్, మీరు వాడండి, వాడింపజేయండి, డబ్బులు వస్తాయి అంటారు. నో, కాదు కదా. సో అర్థం అవ్వాల్సింది ఏంటంటే బిజినెస్ ఆఫ్ లీడర్షిప్. వెస్టేజ్ బిజినెస్ అనేది లీడర్స్ని క్రియేట్ చేసేది, గొప్ప నాయకుల్ని తయారు చేసేది వెస్టేజ్ బిజినెస్ అనేది. వెస్టేజ్ బిజినెస్ అనేది ఏంటంటే లీడర్షిప్ బిజినెస్, ఒక లీడర్స్ని క్రియేట్ చేసేది. కింగ్ ఐపీఎల్ కిరణ్ అనే వ్యక్తి ఎస్ ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తి, సామాన్యమైన పర్సన్, ఆర్డినరీ పర్సన్, మరి ఇప్పుడు ఒక కింగ్ ఐపీఎల్గా ఉన్నారు. ఎస్ సుష్మిత మేడం ఒక సామాన్యమైన వ్యక్తి, మరి ఇప్పుడు ఒక ఐపీఎల్గా ఉన్నారు. అలాగే వెంకటేశ్వర్ గారు ఒక సామాన్య వ్యక్తి, ఇప్పుడు ఒక ఐపీఎల్గా ఉన్నారు, ఇండిపెండెంట్ పవర్ లీడర్గా ఉన్నారు. సో వరికుప్పల వెంకన్న గారు ఎస్ లీడర్స్ వైపు, పవర్ లీడర్ వైపు, ఐపీఎల్ వైపు అడుగులు వేస్తున్నారు. సో కాబట్టి ఈ బిజినెస్ అనేది ఏంటి అంటే వెస్టేజ్ బిజినెస్ అనేది లీడర్షిప్ బిజినెస్. ఎవరికైనా చెప్పాల్సి వచ్చింది ఆపర్చునిటీ బేస్లో అన్నప్పుడు ఏంటి మీ బిజినెస్ అయితే, మా బిజినెస్ లీడర్స్ని క్రియేట్ చేసేది, ఒక ఆర్థిక స్వాతంత్రం క్రియేట్ చేసేది అని చెప్పండి. ఎందుకంటే స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది లీడర్స్ ఉన్నారు, ఎంతోమంది నాయకులు ఉన్నారు, ఎంతోమంది పోరాటం చేశారు. అలాగే మేము కూడా ఎస్, మా కంపెనీ కూడా, మా బిజినెస్ కూడా ఇది ఒక లీడర్స్ని క్రియేట్ చేసేది, ఒక అని చెప్పేసి క్లియర్గా చెప్పండి.
అండ్ లీడర్షిప్ ఈజ్ ద కరేజ్ టు కన్వర్ట్ ఏ ప్రైవేట్ డ్రీమ్ ఇంటూ పబ్లిక్ రియాలిటీ. అంటే ఇక్కడ లీడర్షిప్ అనేది ఏంటంటే వెస్టేజ్ బిజినెస్ లో ప్రైవేట్ డ్రీమ్ అనేది, అంటే ఓన్ గా నాకున్న డ్రీమ్ కోసం పనిచేస్తే నేను సక్సెస్ అవ్వను. నా డ్రీమ్ అనేది రిలేట్ టు పబ్లిక్, నా టీమ్ కి రిలేట్ అయి ఉండాలి. ఎస్ ఆర్ నో? సో నా టీమ్ కి నా డ్రీమ్ ఏదైతే ఉందో, ఒకప్పుడు నా డ్రీమ్ ఏంటి, ఎస్ నా కారు నా డ్రీము, నా హౌస్ నా డ్రీము, నా 2 lakhs నా డ్రీమ్, అది నా వరకే. బట్ ఆ డ్రీమ్ అనేది టీమ్ కి రిలేట్ అయి ఉంది. ఎట్లా అంటే ఎస్ నా సక్సెస్ నా టీమ్ సక్సెస్. సో నా డ్రీమ్ నా టీమ్ డ్రీమ్. ఎలా నేను ఏదైతే డ్రీమ్ కలగంటున్నానో ఆ కళ నిజం చేస్తున్నానో, ఆ నిజమైన ఏదైతే ఆ డ్రీమ్ ఉందో, ప్రైవేట్ డ్రీమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అది పబ్లిక్ రియాలిటీ అయింది. అంటే నా డ్రీమ్ ఏమైంది, పబ్లిక్ ఒక రియాలిటీగా చూపిస్తున్నాను. ఎస్ కిరణ్ అంటే ఎస్ కిరణ్ సార్ డ్రీమ్ కార్, అది వచ్చింది రియాలిటీలోకి. ఎస్ కాబట్టి దాన్ని ప్రమోట్ చేసుకుంటున్నారు, టీమ్ బిల్డ్ చేస్తున్నారు. ఎస్ 2 lakhs చెక్ వచ్చింది, నా డ్రీమ్ ఏంటి 2 lakhs డ్రీమ్. సో అది నాకు పబ్లిక్ రియాలిటీలోకి వచ్చింది. నా టీంకి ఏమి వచ్చింది, అది వాస్తవికతను చూపిస్తుంది. నా కళ కళలాగా లేదు. లీడర్ అనే వ్యక్తి కళని కళలాగా ఉంచితే కాదు, ఆ కళని నిజం చేసుకున్నప్పుడు అది పబ్లిక్ రియాలిటీ అవుతుంది. అప్పుడు వాస్తవికతను తెలుస్తుంది. అప్పుడు ఒక లీడర్స్ తయారవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్. సో కాబట్టి ఈ బిజినెస్ అనేది లీడర్షిప్ బిజినెస్. సో ప్రైవేట్ డ్రీమ్ టు పబ్లిక్ రియాలిటీ వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆ కరేజ్ నీకు ఉండాలి. నీ డ్రీమ్ ని సగర్వంగా 1000 మందిలో చెప్పే విధంగా ఉండాలి. ఆ కరేజ్, ఆ దమ్ము, ధైర్యం నీ దగ్గర ఉండాలి. ఎస్ నా డ్రీమ్ 10 లక్షలు, నెలకి 10 లక్షలు 2025 నాటికి నేను సంపాదించబోతున్నాను. నా 10 లక్షల డ్రీమే మీకు ఇచ్చే ఒక ప్రూఫ్. దాన్ని కన్వర్ట్ చేస్తున్నాను. ఏంటి, నా డ్రీమ్ ని పబ్లిక్ రియాలిటీలోకి తీసుకెళ్తున్నాను. నా డ్రీమ్ ఏదైతే ఉందో, నా 10 లక్షల డ్రీమ్ అనేది ఆల్రెడీ నేను జనాలకు తీసుకెళ్ళా. అందరు కూడా అదే మాట్లాడతారు, పలానా కిరణ్ సార్ 10 లక్షల కోసం పని చేస్తున్నారని. ఎస్ ఏదో ఒక రోజు అది నిజమైనప్పుడు నా డ్రీము మీకు రియాలిటీ అవుతుంది. మరి అది అవ్వాలి అంటే ఎస్ ఆ కరేజ్ మన దగ్గర ఉండాలి, ఆ దమ్ము ధైర్యం మన దగ్గర ఉన్నప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఎస్ మరి ఇక్కడ చూడండి, చాలా మంది కరేజ్ లేక, ధైర్యం లేక కాంప్రమైజింగ్ లైఫ్లో ఉంటారు. సో జీవన విధానంలో, జీవించే విధానంలో చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 స్పాన్సరింగ్ బాగా చేశాడు 6గురిని. రైట్, 6 వ్యక్తులు ఒకే బైక్ పైన ఎలా ఉంటుంది చెప్పండి? 6 వ్యక్తులు ఒకే బైక్ పైన ధైర్యం అనొచ్చు, కరేజ్ అనొచ్చు, కానీ అది కాంప్రమైజ్ అవుతుందని అర్థం. సార్ నో చూడడానికి అంబో ఇంతమంది వెళ్తున్నాడు రా బాబు అని ధైర్యం కనపడుతుంది కొంతమందికి, కానీ అంతమంది వెళ్తున్నారంటే ఒక బైక్ మీద కాంప్రమైజ్ అయి వెళ్తున్నారని అర్థం. రైట్, ఎస్. మరి ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది, కాంప్రమైజింగ్ లైఫే కదా. ఇక్కడ కూడా ఫుడ్ బోర్డు దగ్గర కూర్చుంటారు, రైళ్లలో పడుకుంటారు, అసలు ఎక్కడ ప్లేస్ ఉండదు. అయినా కానీ మనం అడ్జస్ట్ అవుతూ కాంప్రమైజ్ అవుతూ వెళ్తాం. సో ధైర్యంగా మనం ముందుకు అడుగు వేయలేము. రైట్, ఎస్. అండ్ అలాగే ఇక్కడ కూడా చూడండి, ప్రతి సిచ్యువేషన్లో కాంప్రమైజ్ అవుతున్నారు. కొంతమంది చూస్తే ఇది ధైర్యం, అరే వాడికి ఎంత ధైర్యం, అంత టాప్ మీద, బస్సు టాప్ మీద వెళ్తున్నాడు అంటాడు, కానీ ఆడ కాంప్రమైజ్ వెళ్తున్నాడు అని అర్థం. మనం కూడా మన జీవితంలో కూడా మనమే అనుకుంటాం, అబ్బా ఇన్ని కష్టాలని దాటుకొని నేను జీవితాన్ని కొనసాగిస్తున్నా అనుకుంటాడు, ధైర్యవంతులు అనుకుంటారు, కానీ అక్కడ కాంప్రమైజ్ అవుతారు అనేది ఎవరు గుర్తించరు. ఎస్ సార్ నో? సో అన్ని బాధలు, అన్ని కష్టాలు పడుతూ అంత అడ్జస్ట్ అవుతున్నామంటే కాంప్రమైజ్ అవుతున్నాం అనే కాదు, ధైర్యంగా ముందుకెళ్తున్నాం అనేది కాదు ముఖ్యం. సో ధైర్యం చూడాలి కంటే అక్కడ కాంప్రమైజింగ్, ప్రతి ఒక్కరికి ఆ కరేజ్ అనేది ఉంటుంది. కానీ మనల్ని మనం మన మనసుకి చెప్పుకుంటాం, మనసాక్షి అనేది క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, ఇది మన లైఫేనా అనుకుంటాం, కానీ ఎస్ మన లైఫే అని మనల్ని మనం సో శబాష్ అనుకుని కాంప్రమైజ్ అవుతూ వెళ్తాం. మరి ఇలాంటి లైఫ్ ఉందా అంటే ఎస్ ఉంది, ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇలాంటి లైఫ్లో ఉన్నారు. అది హాస్పిటల్ కావచ్చు, బస్సు కావచ్చు, ఈ ఆటోస్ కావచ్చు, ప్రతి చోట కరేజ్ అండ్ కాంప్రమైజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ కరేజ్ అనేది ఎలా ఉండాలి, కాంప్రమైజ్ ఎలా ఉండాలంటే ఎస్ ఒక లీడర్ యొక్క ఆలోచనలో ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్ మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఒక లీడర్ చేయవలసింది ఏంటంటే పబ్లిష్ యువర్ గోల్. మీ గోల్ని పబ్లిష్ చేయండి, ముద్రించండి. అంటే ఎక్కడ, ఒక చార్ట్ పైన మీ మైండ్లో ముద్రించండి. ఫస్ట్ మీ డ్రీమ్ అనేది ఒక లీడర్కి ఉండాల్సింది డ్రీమ్. ఆ డ్రీమ్ ఉంటేనే ఒక లీడర్ అవుతాడు. ఫస్ట్ మీ డ్రీమ్ని పబ్లిష్ చేయండి, గోల్ చార్ట్ ప్రిపేర్ చేయండి. చాలాసార్లు చెప్పాము, గోల్ చార్ట్ ప్రిపేర్ చేసి మీ యొక్క బెడ్రూమ్లో అండ్ మీ యొక్క హాల్లో పేస్ట్ చేసి గ్రూపులలో పెట్టమని చెప్పాం, కానీ ఇంతవరకు ఒక్కరు కూడా చేయాల. ఓన్లీ రహీం గారు ఒక్కరు మాత్రమే నేను చేశాను నాకు తెలిసి. ఎస్ ఏంటా పబ్లిష్ చేయాల్సింది అంటే ఎవ్రీ మంత్ నా చెక్ ఇది ఉండబోతుంది, నెక్స్ట్ మంత్ పే అవుట్ ఇదని నువ్వు చెప్పగలగాలి.
నెక్స్ట్ మంత్ పే అవుట్ ఇది, నెక్స్ట్ మంత్ ఈ నెల 2 లక్షలు తీసుకుంటున్నాను, నెక్స్ట్ మంత్ 2 లక్షల లేకపోతే 1,50,000 లేకపోతే 2,50,000 ఏం తీసుకోబోతున్నావు అనేది నీకు తెలియాలి. నెక్స్ట్ మంత్ ఏం జరుగుతుంది అనేది నీకు తెలియాలి. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసేది మనం. ఎస్, నెక్స్ట్ మంత్ పే అవుట్ ఏంటి. అండ్ అలాగే కార్. సో కార్ డ్రీమ్ ఎప్పుడు, మార్చ్ 2022. ఎస్, నా సెకండ్ కార్ రాబోతుంది అని నీవు చెప్పాలి. ఆఫ్టర్ 6 months ఫారెన్ ట్రిప్ వెళ్ళబోతున్నాను. అండ్ సెప్టెంబర్ 2024 అని ఇక్కడ ఇచ్చారు. ఎస్, నేను కూడా 2025 నాటికి నా డ్రీమ్ హౌస్ 2 crores వాల్యూ హౌస్ అనేది నేను తీసుకోబోతున్నాను. ఈ డ్రీమ్ అనేది పబ్లిష్ చేయాలి మీరు. ఎప్పుడైతే ఒక లీడర్ అనే వ్యక్తి మీ డ్రీమ్ని 100 మందిలో 1000 మందిలో చెప్తారో అండ్ మీ ఇంట్లో మీకు కనబడుతుందో అండ్ వచ్చిన వాళ్ళకి కనబడుతుందో అప్పుడే మీరు దానికోసం పనిచేస్తారు. A goal is an idea of the future or desired result that a person to reach within a finite time by setting deadlines. ఎస్, ఇలా డెడ్లైన్స్ పెట్టుకోవడం ద్వారా మీ యొక్క ఐడియాస్, మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ థాట్ ప్రాసెస్ అనేది యాక్షన్లోకి వెళ్తుంది. మీ థాట్ ప్రాసెస్ అనేది యాక్షన్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే మీ గోల్ మీరు రీచ్ అవుతారు. ఎస్, దానికి డెడ్లైన్ అనేది పెట్టాలి. ఎస్ సార్ నో, దానికి డెడ్లైన్ అనేది పెట్టాలి. ఎప్పుడైతే మీరు ఆ డెడ్లైన్ పెడతారో మీ డ్రీమ్ అప్పుడే గోల్ అవుతుంది. లేకపోతే అప్పటి వరకు మీ డ్రీమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్, రైట్. సో కాబట్టి ఈ రోజైనా యాజ్ ఎ లీడర్ మీరు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీ పోస్ట్ మీ ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ని ఒక చార్ట్ పైన నోట్ చేసుకుని గ్రూప్స్లో షేర్ చేయండి. అండ్ మీ ఇంట్లో హాల్లో ఒకటి అండ్ బెడ్రూమ్లో మీరు ఎక్కడైతే పడుకుంటారో ఫస్ట్ అక్కడ ఎక్కడైతే పడుకుంటారో రోజు లేవగానే మీ కళ్ళ ముందు మీ గోల్ కనిపించాలి. కళ్ళ ముందు మీ గోలు కనిపించాలి. అప్పుడు మాత్రమే మీరు ఆ గోల్ కోసం పనిచేస్తారు. అప్పుడే మీరు ఒక లీడర్గా క్రియేట్ అవుతారు, రైట్. ఎస్, దే ఆల్సో హ్యాడ్ టు కమిటెడ్ టు లెర్న్ ద కన్వర్షన్ ప్రాసెస్ ఆఫ్ ఎ ప్రైవేట్ డ్రీమ్ ఇంటూ పబ్లిక్ రియాలిటీ. సో ఎప్పుడైతే మీరు ఒక గోల్ పెట్టుకుంటారో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. ఏంటి, ఎస్, ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నేను నేర్చుకోవాలి. కన్వర్సేషన్ ప్రాసెస్, మాట్లాడే విధానం ఎలా కన్వర్ట్ చేయాలి, నా డ్రీమ్ని పబ్లిక్ రియాలిటీలోకి ఎలా తీసుకెళ్లాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. దానికోసం పనిచేస్తారు. ఎందుకంటే అక్కడ నీ డ్రీమ్ పదే నీ గోల్ చార్ట్ అనేది మిమ్మల్ని పదే క్వశ్చన్ చేస్తుంది. ఎప్పుడు నీ గోల్, ఎప్పుడు నీ కార్, ఎప్పుడు నీ ₹1,00,000, ఎప్పుడు నీ హౌస్ అనేది మిమ్మల్ని పరిగెత్తేస్తూ ఉంటుంది. ఆ డ్రీమే నీకు పబ్లిక్ రియాలిటీలోకి వెళ్తుంది ఫ్రెండ్స్, రైట్. ఎస్, ఇక్కడ చూడండి 2 పిక్చర్స్ కనిపిస్తున్నాయి. ఏంటివి అవి, దీని అర్థం చెప్పండి. ఎస్, ఏం కనిపిస్తుంది ఇక్కడ, ఒకసారి చదవండి. చార్ట్స్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ లర్కింగ్. అంటే పిల్లి యొక్క హ్యాబిట్ ఏంటండి, పిల్లి ఏం చేస్తుంది, పిల్లికున్న హ్యాబిట్ ఏంటి, పిల్లికున్న అలవాటు ఏంటి, ఏం చేస్తుంది పిల్లి అనేది, ఏం చేస్తుంది. అక్కడ పిక్చర్స్ చూసి కొంతమంది రెస్పాండ్ అవుతుంటారు, కానీ అక్కడ చదవండి. చాట్స్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ లర్కింగ్. లర్కింగ్ అంటే ఏంటి, దాచుకోవడం. ఎస్ సార్ నో, దాచుకుంటుంది. దేనికి దాచుకుంటుంది, దాచుకోవడం. దేనికి, పిల్లికున్న హ్యాబిట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఒక దొంగలాగా వస్తుంది, దొంగలాగా వెళ్ళిపోతుంది. ఎందుకు, దానికి ఉన్న గుణం అదే, అది చేసే పని అదే. ఎస్ సార్ నో. కానీ ఆ పిల్లి పులి అవుతుందా అండి, ఎప్పటికైనా పిల్లే, పులి అయితే అవ్వదు కదా. దాచుకున్నంతకాలం పిల్లే. కానీ ఇక్కడ టైగర్ ఏం చేస్తుంది, పులి ఏం చేస్తుంది, ఇక్కడ లయన్ కావచ్చు, పులి, లయన్ ఏం చేస్తుంది, ఇట్స్ ద లయన్ హూ రూల్స్ ద ఫారెస్ట్ బై విన్నింగ్. సో లయన్ అంటే ఏంటంటారు, దాచుకునే దాన్ని లయన్ అంటారా, లేకపోతే పరిస్థితులకు ఎదురొగ్గి అక్కడ వేటాడి తాను గెలిచి అడవినే రూల్ చేసేదాన్ని ఏమంటారు, ఒక లయన్ అంటారు, రైట్.
సో లయన్ అనేది ఏం చేస్తుంది, తానుకున్న గుణం ఏంటి అంటే అది వేటాడుతుంది అండ్ అడవిని పాలిస్తుంది. అడవికి రారాజు ఎవరు? లయన్, సింహం, రైట్? ఎస్. మరి సింహం అనేది ఏం చేస్తుంది అంటే దాని క్వాలిటీస్ని బట్టే దాన్ని పిలుస్తారు. ఎస్ ఆర్ నో? సో దాన్ని చేసే పనిని బట్టే దాన్ని పిలవడం జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితులకు తగ్గకి దాచుకుందామా, పిల్లిలాగా దాచుకుందామా, లేకపోతే సింహంలాగా పాలిద్దామా? ఎలా ఉండాలి? మన జీవితాన్ని మనం రూల్ చేయాలి, పరిపాలించాలి, మన జీవితాన్ని గెలవాలి, గెలిపించాలి, ఒక లీడర్గా ఉండాలి. బిఏ లయన్. లయన్గా ఉన్నప్పుడు మాత్రమే మనం ఒక లీడర్ అవుతాం. పిల్లిలాగా దాక్కొని కంఫర్ట్ జోన్లో ఉంటూ పరిస్థితులకు అనుగుణంగా నాకు వీలైతే చేస్తా లేకపోతే లేదు అని చెప్పేసి ఉంటే ఎప్పుడు అలాగే ఉండిపోతాం. సో ఒక కింగ్ అవ్వాలి అంటే అన్నిటిని తట్టుకొని నిలబడాలి, అన్నిటినీ దాటుకొని వెళ్ళిపోవాలి. మనం పాలించాలి. అప్పుడే మనం ఒక కింగ్ అవుతాం. లేకపోతే సో ఏమవుతాం అనేది మీరే ఆలోచించండి, రైట్? ఇక్కడ ఒక డైమండ్ ఉంది. డైమండ్ అనేది ఊరికనే, డైమండ్ అనేది షైనింగ్ ఉంటుంది కదా, డైమండ్ చాలా షైనింగ్ వస్తుంది కదా. సో ఆ షైనింగ్ రావాలి అంటే, దానికి షైనింగ్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలంటే దానికి ఎప్పటికప్పుడు పాలిష్ పెట్టాలి. పాలిష్ పెట్టినప్పుడు మాత్రమే డైమండ్ ఇంక్రీజ్ అవుతుంది, షైనింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఒక లీడర్ అనే వ్యక్తి షైన్ అవ్వాలంటే పాలిష్ చేయాలి, పాలిష్ అవ్వాలి. ఎప్పటికప్పుడు పాలిష్ అయినప్పుడు మాత్రమే మీరు లీడర్గా ఎదుగుతారు. మరి ఆ పాలిష్ అవ్వాలి అంటే దేని నుంచి పాలిష్ అవ్వాలి? మనకు వస్తున్న ప్రాబ్లమ్స్, మన సమస్యలు ఏవైతే ఉన్నా ఆ సమస్యలన్నిటిని దాటుకొని మనల్ని మనం చెక్కుకోవాలి, మనల్ని మనం పాలిష్ చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనం ఒక గొప్ప లీడర్గా మనం క్రియేట్ అవుతాం. ఇక్కడ ఒక గ్రేట్ వర్డ్, గ్రేట్ కొటేషన్ చూడండి. హీ హూ విల్ నాట్ రూల్ ఓవర్ హిమ్సెల్ఫ్, హీ విల్ ఆల్వేస్ బీ ఏ సర్వెంట్ ఆఫ్ అదర్స్. సో తనను తాను పరిపాలించుకోలేని వాడు వేరే వాడి పరిపాలనలో బానిసగా బతుకుతాడు. ఇట్స్ క్లియర్. గుర్తుపెట్టుకోండి, ఇది నాకు బాగా ఇష్టమైన పదం, చాలా ఇష్టమైన వాక్యం అన్నమాట ఇది. ఎవరైతే తన జీవితాన్ని తను పరిపాలించుకుంటాడో, హీఈస్ ద లీడర్, హీఈస్ ద కాంకరర్. సో తనని తను పరిపాలించుకోలేని వాడు వేరే వాడి పరిపాలనలో బానిసగా బతకాల్సిన పరిస్థితి వస్తుంది. మనం ఎలా ఉందాం? లీడర్గా ఉందామా, లూజర్గా ఉందామా? మనం పరిపాలిద్దామా, వేరే వాడి పరిపాలనలో మనము బానిసలాగా ఉందామా, ఒక సర్వెంట్ లాగా పనిచేద్దామా? ఎలా ఉండాలి ఒక్కసారి ఆలోచించండి. మనల్ని మనం పరిపాలించుకోవాలంటే పరిస్థితులకు ఎప్పుడు కూడా మన పరిస్థితుల్ని దాటుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు మాత్రమే మనల్ని మనం పరిపాలించుకుంటాం. ఫ్రెండ్స్, ఇఫ్ యూ వాంట్ టు బి ఏ లీడర్ యు మస్ట్ యాక్సెప్ట్ రెస్పాన్సిబిలిటీ. మీరు లీడర్ అవ్వాలంటే బాధ్యత ఉండాలి. భక్తి, శ్రద్ధ, బాధ్యత అంటాం కదా. మనం చేస్తున్న పని పట్ల భక్తి ఉండాలి, మన టీం పట్ల బాధ్యత ఉండాలి. నో? అలాగే మనం చేస్తున్న పని పైన శ్రద్ధ కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే ఒక లీడర్గా మనము తయారవుతాం. ఆ రెస్పాన్సిబిలిటీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఒక చదివి పెద్దోళ్ళని అంటే పెద్దోళ్ళని చేసి ప్రయోజకులు చేయాలనేది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మన పిల్లల కోసం ఎంతైనా చేస్తాం, ఏవైనా చేస్తాం. నో? మరి ఇక్కడ కూడా యాజ్ అ లీడర్గా నువ్వు అవ్వాలంటే నీ టీం కోసం నువ్వేం చేస్తున్నావు? నీ టీం కోసం మీరేం చేస్తున్నారు? మీ టీం కోసం మీరు చేయాల్సింది చేస్తే మీరు లీడర్ అవుతారు, లేకపోతే లూజర్గా మిగిలిపోతారు. మీరు కంప్లీట్ బాధ్యతను తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి ప్రతిదీ. నా బాధ్యత, ఫెయిల్యూర్ అయినా నా బాధ్యత, సక్సెస్ అయితే నా టీం బాధ్యత అని చెప్పేసి ఒక రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండండి, మీరు ఒక లీడర్ అవుతారు. ఈ నీడ్ ఏ క్లియర్ విజన్ టు బికమ్ ఏ లీడర్. యు మస్ట్ నో వేర్ యు ఆర్ గోయింగ్. ఒక లీడర్కి ఉండాల్సింది ఏంటంటే మంచి దృష్టి ఉండాలి, క్లియర్ విజన్ ఉండాలి, క్లారిటీ, క్లిస్టర్ ఉండాలి. ఏం ఉండాలి అంటే మీరు ఏ దారిలో వెళ్తున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. మంచి దారిలో వెళ్తున్నారా, చెడు దారిలో వెళ్తున్నారా, మీరు వెళ్తున్న దారి మంచిదేనా? ఎందుకంటే మీరు వెళ్ళే దారి మంచిదైతే మీ వెనకాలన్న వాళ్ళు కూడా మంచి దారిలో వస్తారు, మంచి జీవితాన్ని పొందుతారు. మీరు వెళ్ళే దారి మంచిది కాదనుకుంటే అప్పుడు మీ దారిలో వచ్చే వాళ్ళు కూడా మంచి దారిలో రాదు, మీరు లాస్ అవడమే కాకుండా మీ టీం మెంబర్స్ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్తున్న దారి క్లియర్గా ఉందా? క్లియర్గా ఉందా? నా దారి క్లియర్గా ఉంది. నేను 2025 నాటికి 10 లక్షలు సంపాదించుకుంటూ ₹1,00,000 సంపాదించే వాళ్ళని 100 మందిని తయారు చేయాలనేది నా డ్రీమ్, నా విజన్. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు క్లారిటీ ఉంది. మీ క్లారిటీ ఉందా? ఒక లీడర్ అవ్వాలంటే క్లియర్ విజన్ ఉండాలి. ఆ విజన్ అనేది ఏంటి అంటే నువ్వు వెళ్ళే దారి నీకు క్లియర్గా
తెలియాలి. ఆ విజన్ ఉంటేనే మనము సక్సెస్ అవుతాం, ఒక లీడర్ అవుతాం. రైట్? ఎస్. ఫస్ట్ లీడర్షిప్లో భాగంగా ఇప్పుడు మనము లీడర్షిప్ అంటే ఏంటి అండ్ లీడర్ అని ఎవరిని అంటారు అండ్ లీడర్ సోర్సెస్ లూజర్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ వై లీడర్షిప్, అసలు నాయకత్వం ఎందుకు చెప్పండి. లీడర్షిప్ అంటే నాయకత్వం. లీడర్ అంటే నాయకుడు, లీడర్షిప్ అంటే నాయకత్వం. ఎస్, నాయకత్వం అనేది ఎందుకు, అసలు లీడర్షిప్ అనేది ఎందుకు? రెస్పాండ్ అవ్వండి. అసలు లీడర్ అనేవాడు ఎందుకు అంటే ఎస్, లీడర్ ఖచ్చితంగా కావాలి. మరి లీడర్షిప్ ఉంటే ఇప్పుడు లీడర్ అవ్వంగానే సరిపోదు కదా. ఎవరు లీడర్ అంటారు? ఆ లీడర్ చేసే పనులను బట్టి ఆయన లీడర్ అంటారు. రైట్? ఎస్. మరి ఇక్కడ చూడండి, ఫస్ట్ థింగ్, సో వై లీడర్షిప్లో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ టీమ్ బిల్డింగ్ బిజినెస్. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ అంటే సబ్బుల పేస్టులు అమ్మేది కాదు, టీమ్ బిల్డ్ చేసేది. ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కింగ్ దెన్ యూ హ్యావ్ బిల్డ్ ఏ కింగ్డమ్. మీరు ఒక రాజు అవ్వాలంటే మీకు ఒక రాజ్యం ఉండాలి. ఎస్ ఆర్ నో? మీరు ఒక రాజు అవ్వాలంటే మీకు ఒక రాజ్యం ఉండాలి ఫ్రెండ్స్. రాజ్యం లేకుంటే రాజు ఎలా అవుతారు? ఎస్ ఆర్ నో? మరి ఇక్కడ ఒక లీడర్ అవ్వాలంటే మీకంటే ఒక టీం ఉండాలి. ఒక లీడర్ అవ్వాలంటే మీరు ఒక టీం ఉండాలి. సో అక్కడ రాజ్యాన్ని క్రియేట్ చేసుకుంటేనే ఆయనకు రాజు అవుతాడు, ఇక్కడ టీంని బిల్డ్ చేసుకుంటేనే లీడర్ అవుతారు. మరి పీపుల్ ఫాలోస్ లీడర్స్ ఓన్లీ. ఇక్కడ లీడర్స్ మాత్రమే ఫాలో అవుతారు కానీ లూజర్స్ని కాదు. సక్సెస్ అయిన వ్యక్తిని మాత్రమే ఫాలో అవుతారు కానీ లూజర్స్ని కాదు. ఎస్, మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళగానే, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వెళ్ళగానే ఎవరెవరో టీం ఎక్కడి వాళ్ళు వచ్చి సార్ ఒక సెల్ఫీ సార్ మా టీంకి ఒక గ్రూప్ ఫోటో ఇవ్వండి సార్ అని చెప్పేసి మనకు ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా వచ్చి వాళ్ళని అడిగి ఫొటోస్ తీసుకొని 2 మాటలు మాట్లాడి పరిచయం చేసుకొని ఒక నెంబర్ తీసుకొని వెళ్తున్నారంటే ఎస్, ఫాలో అవుతున్నారు నన్ను అంటే ఐఎమ్ ద లీడర్. ఎస్, ఒక వ్యక్తి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు, ఒక 2 నిమిషాలు టైం ఇవ్వండి అన్నారంటే ఎస్, ఐఎమ్ సక్సెస్ఫుల్ లీడర్. రైట్? పీపుల్స్ ఎప్పుడు కూడా లీడర్స్ని ఫాలో అవుతారు కానీ లూజర్స్ని అయితే కాదు. మరి లీడర్స్ అంటే ఏంటంటే ఒక లీడర్కి లాయల్ ఉండాలి, నమ్మకం ఉండాలి. ఒక లీడర్ ఎనర్జెటిక్గా ఉండాలి. ఒక లీడర్ అనేది యాక్షన్ ఓరియంటెడ్, పనిచేసే విధంగా ఉండాలి, చెప్పే విధంగా కాదు. చెప్తే లీడర్స్ అవ్వరండి, చేస్తే లీడర్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కానీ చాలా మంది ఇది చేయండి, అది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్తుంటారు. లేదు, చేయండి, చేసి చూపించండి, అప్పుడు అక్కడ యాక్షన్ జరుగుతుంది, రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ డెడికేటెడ్గా ఉండాలి, ఎగ్జైట్మెంట్తో ఉండాలి అండ్ రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, అప్పుడే లీడర్ అంటారు. ఈ క్వాలిటీస్ ఉండాలి. ఈ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన లీడర్ అంటారు ఫ్రెండ్స్. ఆర్ యు లీడర్స్? ఎస్, మీరు ఒక లీడర్ అయినా అని చూస్తే ఎస్, ఇఫ్ యూ హ్యావ్ ఏ ఫాలోవర్స్ దెన్ యూ ఆర్ ఏ లీడర్. ఎస్, నీ వెనక 10 మంది వస్తున్నారంటే ఎస్, యు ఆర్ ద లీడర్. వస్తున్నారా? నీ వెనక 10 మంది ఉన్నారా? ఎస్, నేను పలానా చోటుకు వెళ్తున్నా అంటే నీతో పాటు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ మాటని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? మీ ఐడియాని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా? ఎస్, అలా ఉంటేనే మీరు లీడర్, లేకపోతే లూజర్. ఎస్, ఇఫ్ యువర్ యాక్షన్ మోటివేట్ అదర్స్ టు ఫుల్ఫిల్ ద డ్రీమ్స్ దెన్ యు ఆర్ ద లీడర్. నీ యొక్క యాక్షన్, నీ యొక్క మాట అవతల వ్యక్తిని మోటివేట్ చేస్తుంది, వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందంటే ఎస్, యు ఆర్ ద లీడర్. యు ఆర్ ద లీడర్. ఇఫ్ యు టేక్ ద కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ టీమ్ దెన్ యు ఆర్ ద లీడర్. నీ యొక్క టీం బాధ్యతని నేనే బతకటం కాదు, నేనే ఎదగటం కాదు, నా సైడ్ వాల్యూమే కావడం కాదు, నాకే చెక్కు రావడమే కాదు, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కాదు. ఎస్, నీ టీం యొక్క డ్రీమ్స్ని దాన్ని నెరవేర్చే విధంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని, కంప్లీట్ బాధ్యత తీసుకొని దానికి సపోర్ట్గా ఉన్నప్పుడు మాత్రమే లీడర్ అంటారు. కానీ నేను, నాది, నా బిజినెస్ అనుకొని పరిగెత్తేవాడు ఎప్పుడు కూడా లీడర్ అవ్వడు. రైట్? ఎస్. ఇప్పుడు లీడర్స్కి ఉన్న ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే, లూజర్ అనే వ్యక్తి ఏంటంటే డు నాట్ ఫాలో ఎనీవన్. లూజర్ అనేవాడు సీతయ్య, ఎవరి మాట వినడు. ఆ సీతయ్య వింటాడు, ఒక లీడరే, కానీ ఇక్కడ సీతయ్య మాత్రం వినడు. నా దారి నాదే, ఎస్, నా దారి నాదే అని చెప్పేసి తన దారిలో తను వెళ్తాడు. ఎస్, తనకు నచ్చిన దారిలో వెళ్తూ ఉంటాడు. కానీ లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు? లీడర్ ఈజ్ ఫస్ట్ ఫాలోవర్. ఒక లీడర్ అనే వ్యక్తి ఫస్ట్ ఒక మంచి ఫాలోవర్గా ఉన్నాడు అంటే ఇంకొక లీడర్ని ఫాలో అయ్యారు కాబట్టే ఆయన లీడర్ అయ్యాడు. ఎస్వర్ను, ఇప్పుడు మీరు ఒక లీడర్ అవ్వాలంటే మీరు ఫాలో అవ్వాలి, ఒక ఫాలోవర్గా ఉండాలి, మంచి ఫాలోవర్గా ఉండాలి, బెస్ట్ ఫాలోవర్గా ఉండాలి. ఎప్పుడైతే మీరు గుడ్ ఫాలోవర్ బికమ్ ఏ గుడ్ లీడర్. సో కానీ ఎవరిని పట్టించుకోకుండా నా దారిలో నేను వెళ్తాను, నాకు నచ్చినట్టు వెళ్తానంటే ఆయన ఎప్పటికైనా లూజర్గా మిగిలిపోవాల్సిందే కానీ ఎప్పటికీ లీడర్ మాత్రం అవ్వడు. అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి లీడర్షిప్ ఈజ్ ఎ హెడేక్ ఫర్ దెమ్. వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తే, ఒక నలుగురిని ఆర్గనైజ్ చేయండి, ఈ పని ఆర్గనైజ్ చేయండి అంటే వాళ్ళకి హెడేక్ లాగా ఫీల్ అవుతారు.
ఎందుకురా బాబు లేనిపోని తలనొప్పి, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, లేని ప్రాబ్లమ్స్ నాకెందుకు అని చెప్పేసి సో ఎలాంటి బాధ్యత తీసుకోకుండా జస్ట్ ఒక మీటింగ్ చేయండి అని ఆర్గనైజ్ చేయండి అంటే దాని బాధ్యతగా తీసుకోరు. ఎస్ ఒక పని చెప్తే యాజ్ ఎ మెంటర్గా ఒక అప్లైర్గా ఒక పని చెప్తే దాని బాధ్యతగా తీసుకోరు. అది పర్సనల్ పని కాదు, సిస్టమ్ పని. సో ఎప్పుడైతే లీడర్ అనే వ్యక్తి యాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఆఫ్ లీడర్షిప్, సో ఇక్కడ నాయకుడి యొక్క ఎలా ఉంటాడంటే ఆయనకు ఒక బలమైన కోరిక ఉంటుంది, నాయకత్వం యొక్క బలమైన కోరిక ఉంటుంది. ఎందుకంటే ఆయన లీడర్ అవ్వాలి అంటే ఎస్ తను లీడర్షిప్ని కలిగి ఉండాలి, ఆర్గనైజేషన్ కలిగి ఉండాలి. అండ్ లూజర్ అనేవాడు ఎప్పుడు కన్ఫ్యూజన్లో ఉంటాడు, ఎందుకంటే ఆయనకు క్లారిటీ లేదు. తనకు వెళ్ళిన దారిలో తనే వెళ్తూ ఉంటాడు, ఏ దారి వెళ్తుందో దారి ఎటువైపు వెళ్తుందో తెలియదు. కానీ లీడర్ అనే వ్యక్తి క్లారిటీ ఉంటుంది, ముందు చూపు ఉంటుంది, క్లియర్ విజన్ ఉంటుంది, ఏ దారిలో వెళ్తున్నాడు క్లియర్ విజన్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక్కడే వెళ్ళట్లేదు, తన ముందున్న ఒక సక్సెస్ఫుల్ లీడర్ని ఫాలో అవుతున్నాడు. ఒక సక్సెస్ఫుల్ లీడర్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి ఆయన క్లారిటీ ఉంటుంది. మరి లూజర్కి ఏంటంటే ఎవరిని ఫాలో అవడు, తనకు నచ్చిన దారిలో తనకు ఇష్టం వచ్చిన విధంగా వెళ్తాడు కాబట్టి ఆయన కన్ఫ్యూజన్లో ఉంటాడు. అండ్ ఏబిసి ఫార్ములా చూసుకున్నట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మెంటల్లీ ఫిజికల్లీ కమిటెడ్ ఐ డూ వెస్టేజ్ ఓన్లీ. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెంటలీ అండ్ ఫిజికల్లీ నేను కమిట్ అవుతున్నాను, వెస్టేజ్ బిజినెస్ తప్ప ఇంకా వేరేది చెయ్యను, వెస్టేజ్ బిజినెస్ తప్ప నేను వేరేది చెయ్యను, 2 పడవల మీద 3 పడవల మీద కాలేయను, ఓన్లీ వెస్టేజ్ మాత్రమే. ఎస్ ఆ వెస్టేజ్ నమ్ముకుని ఒక 2 సంవత్సరాలు ఏ నుంచి సి వరకు వెళ్ళాలంటే మధ్యలో బి పాయింట్ ఒకటి ఉంటుంది, జాయినింగ్ అయిన డేట్ ఉంటుంది అండ్ సక్సెస్ అయ్యే డేట్ ఉంటుంది. కానీ మధ్యలో ఒక 2 సంవత్సరాల టైం ఉంటుంది. ఎందుకు? ఏ నుంచి బికి మీరు నేర్చుకుంటారు, గ్రహిస్తారు, ఏం చేయాలి ఎలా చేయాలి అనేది వస్తుంది. ఆ పాయింట్ అనేది జస్ట్ ఇక్కడే ఉంది, ఆ పాయింట్ ఇక్కడ ఉంది. కానీ మీరు తీసుకునే విధంగా మీరు మీ ఎఫర్ట్స్ పెట్టేది ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ పాయింట్ డిసైడ్ అయింది. కొంతమంది 2 నెలల్లో ఇండిపెండెంట్ అవుతారు, కొంతమంది 4 నెలల్లో ఇండిపెండెంట్ అవుతారు, కొంతమంది సంవత్సరం అయినా కానీ అలాగే ఉంటారు. మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్ అవుతారో సో మీరు సొంతంగా ప్లాన్ చెప్పడం కానీ, ప్రొడక్ట్స్ నాలెడ్జ్ ఇవ్వడం కానీ, టీమ్ని ఆర్గనైజ్ చేయడం కానీ, వీక్లీ సెమినార్స్ చేయడం కానీ, ఎంత త్వరగా మీరు ఈ బి పాయింట్ క్రియేట్ చేసుకుంటే అక్కడి నుంచి 2 years పడుతుంది. మీరు ఎప్పుడైతే ఇండిపెండెంట్గా తయారవుతారో అక్కడి నుంచి 2 years పడుతుంది ఫ్రెండ్స్ మీరు సక్సెస్ అవ్వడానికి. మీరు వచ్చి 1 year అయింది, ఇంకా ఇది క్రియేట్ అవ్వలే, బి అనేది క్రియేట్ అవ్వలే, ఇంకా మీరు డిపెండెంట్గా ఉన్నారు, ఇంకా మీ అప్లైనే ఫోన్ చేస్తున్నారు, మీ అప్లైనే వచ్చి ప్లాన్ చెప్పాలి, మీ అప్లైనే వచ్చి టీమ్ బిల్డ్ చేయాలి, మీ అప్లైనే వచ్చి ప్రొడక్ట్ గురించి చెప్పాలి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. మీరు వచ్చి 1 year అయిందంటే ఇంకా మీకు బి అనే పాయింట్ అవ్వలేదు. ఈ బి అనే పాయింట్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే అక్కడి నుంచి 2 years సక్సెస్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు క్రియేట్ చేసుకోవాల్సింది ఇదే. జాయిన్ అయిన దగ్గర నుంచి మిమ్మల్ని మీరు నడిపించుకునే విధంగా, మీ టీంని నడిపించే విధంగా మీరు తయారవ్వండి. అక్కడి నుంచి 2 yearsలో మీకు ఒక గొప్ప సక్సెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ లూజర్ అనే వ్యక్తి అవుట్ సైడ్ గురించి ఆలోచిస్తాడు, బయట వాళ్ళ తప్పుల గురించి, బయట వాటి గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ లీడర్ అనే వ్యక్తి తనలో లోపం ఏంటి, తనలో ఏం ప్రాబ్లం ఉంది, తన గురించి తను అనలైజ్ చేసుకుంటాడు, తన గురించి తను అనలైజ్ చేసుకుంటాడు. ఎందుకు? సో తను సక్సెస్ అవ్వాలంటే తనలో లోపాలేంటి, తను ఏం చెయ్యాలి అనేది తనను తాను చూసుకుంటాడు తప్ప ఈ లూజర్ అనే వ్యక్తి మాత్రం బయట వాళ్ళ తప్పులు ఎత్తుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక కంట్రోల్ ఉండదు, ఒక కంట్రోల్మెంట్ అనేది ఉండదు. సో ఇక్కడ వాళ్ళకి ఒక వెర్రి అనేది ఉంటుంది. లోకస్ అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే ఒక వెర్రి వెంగళప్పలాగా చేస్తూ ఉంటారు లూజర్స్. వాళ్ళు వెళ్ళేదారే కరెక్ట్ అంటారు, వాళ్ళకి నచ్చిందే చేస్తారు, అవతల వ్యక్తిని మాత్రం తప్పు అంటారు కానీ తన తప్పును మాత్రం ఒప్పుకోరు. ఈశ్వర్ను లీడర్ అనే వ్యక్తి అండ్ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా తప్పైనా ఒప్పైనా బ్యాలెన్స్గా చేస్తాడు. వాటిని ఒప్పుకుంటాడు, తనలో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని అంగీకరిస్తాడు, ఖచ్చితంగా దాన్ని బ్యాలెన్స్ చేస్తాడు, ఈక్వల్గా చూస్తాడు. అంతేగాని తనలో తప్పుల్ని కప్పిపెట్టుకొని నేను సూపర్ అని మాత్రం చెప్పరు. అండ్ 6th క్వాలిటీ వచ్చేసి మనీ ఓరియంటల్ మోటివేషన్. సో ఇక్కడ ఒక లూజర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనీ ఓరియంటల్ మోటివేషన్గా ఉంటాడు. సో తను డబ్బు ఉన్నప్పుడు మాత్రం మోటివేట్ అవుతాడు, డబ్బు రానప్పుడు మోటివేట్ అవుతాడు. అంటే చెక్ మంచిగా వచ్చింది, ఆ నెల మాత్రం సూపర్గా పనిచేస్తాడు, చెక్ రాలేదు పనిచేయడు. అంటే అక్కడ ఆయన అనుకుంటున్న డబ్బు కనిపిస్తేనే తనకు ఎనర్జెటిక్గా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. కానీ ఇక్కడ లీడర్ అనే వ్యక్తి ఆల్వేస్ మోటివేటెడ్, ఆయన ఏ పరిస్థితుల్లోనే ఉండనివ్వండి,
ఫెయిల్యూర్లో ఇవ్వనండి, చెక్కు రాకపోనియండి, డబ్బు రాకపోనియండి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ తను మోటివేట్ చేస్తుంటాడు తన యాటిట్యూడ్ ద్వారా, తన మాటల ద్వారా. సమ్ పీపుల్ వాంట్ టు హ్యాపెన్, సమ్ విష్ టు వుడ్ హ్యాపెన్, అదర్స్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ఇక్కడ సమ్ పీపుల్ వాంట్ టు హ్యాపెన్, చాలా మంది కోరుకుంటారు ఏదైనా జరిగితే బాగుండు అని కోరుకుంటారు. సమ్ విష్ టు వుడ్ హ్యాపెన్, కొంతమంది సింపుల్గా ఏంటంటే దీని అర్థం చాలా మంది కూడా ఇది కావాలనుకుంటారు, ఇది కోరుకుంటారు, కానీ కొంతమంది మాత్రమే దాన్ని నిజం చేసుకుంటారు. కొంతమంది మాత్రమే దాన్ని నిజం చేసుకుంటారు. అంటే కళ్ళని కంటా ఉంటారు కొంతమంది, ఆ కళ్ళని నిజం చేసుకోవడానికి కొంతమంది వస్తూ ఉంటారు. సో ఎవరైతే తన కళల్ని తను ఎప్పటికప్పుడు నెరవేర్చుకుంటారో వాళ్ళు మోటివేటెడ్గా ఉంటారు. కానీ సో పరిస్థితులకు అనుగుణంగా నా దగ్గర సక్సెస్ ఉంటేనే నేను మోటివేట్ అవుతా, లేకపోతే డిమోటివేట్ అవుతా అంటే మీరు ఎప్పటికీ లూజర్గానే ఉంటారు, కానీ లీడర్ అనేది అవ్వరు. అండ్ లూజర్ అనే వ్యక్తి ట్రైనింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటాడు. ఎస్ నాకు అన్నీ వచ్చు, అన్నీ తెలుసు అని చెప్పేసి ఆయన వెళ్తాడు అండ్ మునిగిపోతాడు, నష్టపోతాడు. కానీ లీడర్ అనే వ్యక్తి ట్రైనింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ట్రైనింగ్ ఇంపార్టెంట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్లో ఆల్మోస్ట్ 99 మంది కనిపిస్తున్నారు. అండ్ యూట్యూబ్లో వచ్చేసి ఇప్పుడు మనకి లైవ్లో ఆల్మోస్ట్ అక్కడ ఒక 25 మెంబర్స్ కనిపిస్తున్నారు. అంటే చూడండి, సో ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. సో యూట్యూబ్ ఛానల్లో పెట్టడం వల్ల మైనస్ ఏంటంటే అరే యూట్యూబ్లో ఉంది తర్వాత చూసుకోవచ్చులని హాయిగా నిద్రపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళారు కదా, లేకపోతే 200 మంది టచ్ అవ్వాలి. మరి అయినా కానీ ఎందుకు తగ్గారు అనేసి దాని అర్థం ఏంటంటే యూట్యూబే కదా కిరణ్ సార్ది, సో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి తర్వాత చూసుకోవచ్చు అనే మైండ్ సెట్లోకి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. అలా తీసుకున్న వాళ్ళు ఎప్పుడు లూజర్గా ఉంటారు, కానీ ఎప్పటికీ కూడా లీడర్ అవ్వలేరు. అండ్ 8th క్వాలిటీ వచ్చేసి లూజర్ లైఫ్ ఎప్పుడు ఆయనకి రొటీన్గా ఉండదు, కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కొత్త పద్ధతుల్లో వెళ్తాడు, రోజుకు ఒక దారిలో వెళ్తుంటాడు. ఇక్కడ నుంచి కొంత దూరం ప్రయాణం చేస్తాడు, ఇది కాదని ఇంకో దూరం, ఇంకో రూట్ వెళ్తాడు, అది కాదని ఇంకో రూట్ వెళ్తాడు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్లో ఆయన వెళ్తూ ఉంటాడు. కానీ లీడర్ అనే వ్యక్తి రొటీన్ లైఫ్ ఉంటుంది. సో మార్నింగ్ 5 o'clock లేస్తాడు మన లీడర్, 5 నుంచి 7 వరకు జూమ్ మీటింగ్ ఉంటాడు, అండ్ 7 నుంచి 8 వరకు ఫ్రెష్ అప్ అయ్యి 9 నుంచి సాయంత్రం ఈవినింగ్ దాకా ఫీల్డ్ వర్క్లో ఉంటాడు. దిస్ ఈస్ ద లీడర్, మన లీడర్ యొక్క రొటీన్ లైఫ్. మరి అదే ఇక్కడ లీడర్లో లేని వ్యక్తి, సిస్టంలో లేని వ్యక్తి అలాగే ఉంటుంది ఆయన లైఫ్. ఒకరోజు 7ంటికి లేస్తాడు, ఒకరు 5ంటికి లేస్తాడు, ఒకరు 10ంటికి లేస్తాడు, ఒకరు 11ంటికి లేస్తాడు, ఒకసారి 8ంటికి లేస్తాడు. లేచిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తుందో తెలియదు, డిఫరెంట్గా ఉంటుంది. ఎస్ఆర్నో. కానీ మన లీడర్ అనే వ్యక్తి పర్ఫెక్ట్ హాబీ లాగా తీసుకుంటాడు, వాళ్ళే లీడర్ అవుతాడు. అవేంటి అంటే యాజ్ రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్ ఈక్వల్ టు డైలీ రొటీన్ ఫాలో. డైలీ ఏదైతే ఒక పని చేస్తున్నామో దాని వల్లనే మనకు రిజల్ట్ వస్తుంది. ఏంటి ఫస్ట్ రూల్ నెంబర్ 1, వేకప్ టైం. ఎప్పుడు ఒకటే టైం ఉండాలి. చూడండి, కొంతమందికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది, అలారం పెట్టుకున్నా కానీ ఆటోమేటిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైట్ నేను పడుకునేసరికి 1:30 అయింది. సర్లే ఎప్పుడు 4:30కి ఉంటుంది కదా, ఈరోజు 5 o'clock లేద్దాంలే అని చెప్పి 5 o'clock అలారం పెట్టా. కానీ ఆటోమేటిక్గా 4:30కి మెలకు వచ్చింది. అది ఫోన్లో అలారం కాదు, నా మైండ్లో అలారం మోగింది. ఎందుకు? గత సంవత్సరం నుంచి చేస్తున్నాం కదా. వేకప్ టైం అనేది సో ఆటోమేటిక్గా మన మైండ్లో ఫీడ్ అయి ఉంటుంది. సో అది రావాలి. అండ్ 20 minutes బుక్ రీడింగ్. సో ఇక్కడ బుక్ రీడింగ్ కాదు, మనకు 1 hour జూమ్ మీటింగ్. 1 hour జూమ్ మీటింగ్. 1 hour నేర్చుకోవాలి, 1.5 hour నేర్చుకోవాలి. ఇది సెకండ్ రూల్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఒక లీడర్ అవ్వాలంటే మీరు చేయాల్సింది 4:30 నుంచి 4:45 మధ్యలో లేవాలి, ఫ్రెష్ అప్ అవ్వాలి. అండ్ 1 month నుంచి 1 hour నుంచి 1.5 hour అనేది నేర్చుకోవాలి. అండ్ అది అయిపోయిన తర్వాత కాల్ ద అప్లైన్, మీ యొక్క అప్లైన్ కాల్ చేయాలి. ఎందుకు? ఈరోజు ప్రెజెంటేషన్లో ఏం నేర్చుకున్నారు, అండ్ ఈ ప్రెజెంటేషన్లో మీరు గ్రహించింది ఏంటి, మీరు ఎంతవరకు తీసుకున్నారని, టీంకి ఎలా దాన్ని ఇంజెక్ట్ చేయాలి సార్, ఎలా చేయాలి, ఈరోజు వర్క్ షెడ్యూల్ ఇది, ఇలా చేయబోతున్నాను, ఇలా ఉండింది అని చెప్పేసి మీ యొక్క అప్లైన్కి డైలీ కాల్ చేయాలి. డైలీ. ఇది రూల్ నెంబర్ 3. మీరు లీడర్ అవ్వాలంటే కాల్ టు యువర్ అప్లైన్. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ నాకున్నారు, సో సుష్మిత మేడం డైలీ రెగ్యులర్ కాల్లో ఉంటారు, వెంకటేశ్వర గారు రెగ్యులర్ కాల్లో ఉంటారు. మిగతా వాళ్ళు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు. సో ఎందుకు అంటే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాల్ చేస్తారు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా డైలీ మీ యొక్క అప్లైన్స్ కాల్ చేసి అట్లీస్ట్ ఒక 5 to 10 minutes మాట్లాడండి. 5 to 10 minutes మాట్లాడండి, మీకు ఒక లీడర్గా మీరు తయారవుతారు. అండ్ అలాగే రూల్ నెంబర్ 4, అప్లైన్కి ఎలాగైతే ఫోన్ చేసామో మన డౌన్ లైన్కి కూడా కాల్ చేయాలి.
అప్లైన్కి ఎలాగ ఫోన్ చేస్తామో ఒక డౌన్లైన్ అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ అట్లీస్ట్ ఒక 20 to 30 minutes మీ డౌన్లైన్స్కి రోజుకు ఒక 2 4 వాళ్ళతో కాల్ చేసి వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలి. ఇది రూల్ నెంబర్ 4. అండ్ రూల్ నెంబర్ 5, ఫుల్ డే ప్లానింగ్. ఎస్, మీ దగ్గర ప్లానింగ్ అని వీక్లీ షెడ్యూల్ ఉండాలి అండ్ దాంతోపాటు డే ప్లాన్ బుక్ ఉండాలి. డే ప్లాన్ బుక్, ఎస్, ఈరోజు 8 గంటల నుంచి నైట్ 6 or 7 వరకు, సాయంత్రం 6 or 7 వరకు మీ యొక్క షెడ్యూల్ ఏంటి, ఏం చేయబోతున్నారు ఈరోజు అనేది పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మీ దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే టిల్ ఈవినింగ్ 4 people టు షో ద ప్లాన్. కనీసం ఈవినింగ్ వరకు కనీసం 4 ప్లాన్ షో చేయాలి. సో ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది, ఫీల్డ్ వర్క్ అనేది సెకండరీ. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్లాన్ షో. ప్లాన్ షోలోనే మనకి లీడర్స్ క్రియేట్ అవుతారు. ఎస్ ఆర్ నో? ఎస్. అండ్ బిఫోర్ అరైవల్ టు జాయినింగ్, మీరు ప్లాన్ చెప్పడం 4 చెప్తే డైలీ అండ్ కనీసం దాంట్లో 2 స్పాన్సరింగ్ అవ్వాలి. రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్, ఇది రెగ్యులర్గా చేయండి. ప్రతిరోజు ఇలా చేయండి. రిజల్ట్స్ వస్తాయా రావు? రిజల్ట్ ఓరియంటెడ్ బిజినెస్ జరగాలంటే మనం డైలీ రొటీన్ ఫాలో అవ్వాలి. ఏదైతే చేస్తున్నామో ఆ రొటీన్గా ఉండాలి. ఇది రెగ్యులర్ హాబీ లాగా ఉండాలి. మనం రోజు చూడండి, మనం ఏ టైంకి లేవగానే మంచిగా ఫ్రెష్ అప్ అవుతాము అండ్ బ్రష్ చేస్తాము, టిఫిన్ చేస్తాము. అది ఒక రొటీన్ లైఫ్ అయిపోయింది, రైట్? అలాగే ఇక్కడ కూడా మనము ఒక రొటీన్ లైఫ్ని లీడ్ చేసుకోవాలి. 7 రూల్స్ అనేది ఎవరికి వాళ్ళు పాటించాలి. అండ్ 9th క్వాలిటీ అండ్ క్రాస్ లెగ్ అనాలిసిస్, ఇది మాత్రం ఉంటుంది అనమాట చాలా మందికి. సో లూజర్ ఏం చేస్తాడంటే తన పైన అప్ లైన్తో కమ్యూనికేషన్ ఉండదు, కింద డౌన్ లైన్తో కమ్యూనికేషన్ ఉండదు, కానీ తనకు ఎదురుగా ఉన్న క్రాస్ లైన్తో బాగా కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళ బిజినెస్ గురించి ఆలోచిస్తారు. క్రాస్ లెగ్ అనాలిసిస్, మీ బిజినెస్ ఎట్లుంది, మీ టీం ఎంత ఉంది, మీరు ఎప్పుడు డైరెక్టర్ అవుతారు, ఎప్పుడు సిల్వర్ అవుతారు, ఎంతమంది జాయిన్ అయ్యారు, రేపు ఎక్కడ పని చేస్తామని మరి క్రాస్ లైన్స్ అడుగుతారు. కానీ కనీసం నీ డౌన్ లైన్కి ఫోన్ చేసి కూడా అడగరు. ఎంత బిజినెస్ జరుగుతుంది, ఎక్కడ వర్క్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది అడగరు. అది లూజర్ చేసే పని. లీడర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ సెల్ఫ్ అనాలిసిస్ చేస్తాడు. తనలో ఉన్న తప్పులు, తనలో ఉన్న బలాల్ని, తనలో ఉన్న బలహీనతల్ని, తను ఏం చేయబోతున్నాడు అనేది పర్ఫెక్ట్గా తనను అనలైజ్ చేసుకుంటాడు. తర్వాత అప్లైన్ డౌన్ లైన్. కానీ ఇక్కడ తనను తాను చేసుకోడు, కానీ అందరి బిజినెస్ గురించి ఎంక్వైరీలు చేస్తాడు, అందరి ఫ్యూచర్ గురించి జాతకాలు చెప్తాడు. ఈయన జాతకమే బాగుండదు కానీ అవతల జాతకాలు చెప్తారు, రైట్? సో కాబట్టి ఇక్కడ ఫస్ట్ అనలైజేషన్ అనేది సెల్ఫ్ ఉండాలి. అండ్ లూజర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే సర్చింగ్ ఏ లీడర్ ఫర్ టీమ్. సో ఆ టీంని లీడ్ చేయడానికి లీడర్ ఎవరు ఉన్నాడని ఆయన వెతుకుతా ఉంటాడు. కానీ తను మాత్రం లీడర్గా ఉండడు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తారని చెప్పేసి ఆ వచ్చే వ్యక్తి ఎవరు అని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. కానీ లీడర్ అనే వ్యక్తి బికమ్ ఏ లీడర్ ఆఫ్ ది టీమ్. ఎస్, తన టీం ఏమవుతుందో ఆ టీంని ముందుండి నడిపిస్తాడు. ఎస్, తను లీడర్గా ఉంటూ లీడర్స్ని క్రియేట్ చేస్తాడు. సో అది 10th క్వాలిటీ. అండ్ 11th క్వాలిటీ వచ్చేసి బ్లేమ్స్ అదర్స్. సో లూజర్ చేసే పని ఏంటంటే అతన్ని కాకుండా అతను చేసిన తప్పులను కూడా వేరే వాళ్ళపైన రుద్దుతారు, బ్లేమ్ చేస్తూ ఉంటారు. అప్లైన్ బ్లేమ్ చేస్తూ ఉంటారు, మెంటర్స్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు, సిస్టమ్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు లూజర్. సో మళ్ళీ లీడర్ ఏం చేస్తారంటే యాక్సెప్ట్ ద మిస్టేక్. ఒకవేళ 100% నా మిస్టేక్ ఉంది, లీడర్స్ మిస్టేక్ ఉంది అంటే ఎస్ యాక్సెప్ట్ చేయాలి. నేను యాక్సెప్ట్ చేస్తాను. నా మిస్టేక్ ఉందంటే ఎస్ నేను చేసిన తప్పే అని చెప్పేసి నేను మాట్లాడతాను. అంతే తప్ప నాది తప్పైనా కానీ అవతల వ్యక్తికి ఎస్ నేను కరెక్ట్, ఇది తప్పని నేను మాత్రం బ్లేమ్ చేయను. ఎవరైతే ఎస్ తప్పుని అంగీకరిస్తారో, యాక్సెప్ట్ చేస్తారో మిస్టేక్స్ని, వాళ్ళు లీడర్గా ఉంటారు. అవతల పైన వ్యక్తి పైన రుద్దితే మాత్రం వాళ్ళు లూజర్గా ఉంటారు. అండ్ ఇక్కడ 12th క్వాలిటీ లూజర్ ఏం చేస్తారంటే లెట్ దెమ్ డూ అలోన్. మీరు వెళ్ళి పని చేయండి అంటాడు లూజర్ అనే వ్యక్తి. కానీ లీడర్ అనే వ్యక్తి లెట్స్ డూ టుగెదర్ అంటే ఏంటి? లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, రా కలిసి పని చేద్దాం, రా నా కళ కోసం నేను పని చేస్తాను, నీ కళ కోసం, సో నా కళ కోసం నువ్వు పని చేయి, నీ కళ కోసం నేను పని చేస్తా అని చెప్పేసి సో ఒక లీడర్ అంటాడు. కానీ లూజర్ ఏం చేస్తాడంటే ఆ పని చేయిపో, ఈ పని చేయిపో అని ఆర్డర్లు వేస్తూ ఉంటాడు, ఆయన మాత్రం చేయడు. ఎస్, మనకి లీడర్గా ఉండాలంటే కలిసి పని చేయాలి. కలిసి పని చేసినప్పుడు మాత్రమే మనం లీడర్ అవుతాం ఫ్రెండ్స్. అండ్ లూజర్ ఏంటంటే ఎప్పుడు ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటాడు. ఎస్, నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే, ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాబ్లం. సమస్యలో ఒక పార్ట్గా ఉంటాడు. లేని సమస్యను కొందెచ్చుకుంటాడు, అవసరం లేని ప్రాబ్లమ్స్ కొందెచ్చుకుంటాడు, ఉన్న ప్రాబ్లమ్స్ సరిపోకుండా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు లూజర్ అనే వ్యక్తి.
కానీ లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, ప్రాబ్లం అనే జోలికి వెళ్ళాడు, ప్రాబ్లంకి ఆమడ దూరం ఉండి అండ్ ఆ ప్రాబ్లం సొల్యూషన్ కనిపెడతాడు. ఫస్ట్ ఆల్వేస్ ఏ పార్ట్ ఆఫ్ సొల్యూషన్, పరిష్కారాలు మాత్రం ఎదుగుతాడు, సమస్యల్ని కాదు. లూజర్ అనే వ్యక్తి సమస్యల మీద ఫోకస్ చేస్తాడు, లీడర్ అనే వ్యక్తి సొల్యూషన్స్ పైన ఫోకస్ చేస్తాడు. ఎస్, మనం ఎక్కడ ఉండాలి, మనం ఏం చేద్దాం, ప్రాబ్లమ్స్ పైన ఫోకస్ చేద్దామా, సొల్యూషన్ పైన ఫోకస్ చేద్దామా? అండ్ అలాగే హైలైట్ ద సిచ్యువేషన్. సో అక్కడ ఉన్న పరిస్థితులు ఏవైతున్నాయో ఆ పరిస్థితులు హైలైట్ చేసుకుంటాడు తనను తాను. ఇక నా వల్ల కాదు, ఇక పగబెట్టేశాడు దేవుడు అంటారు. సో వచ్చిన ప్రాబ్లం ప్రతి ఒక్కటి హైలైట్, చిన్న ప్రాబ్లం అయినా దాన్ని భూతత్వంలో పట్టుకొని దాని సొల్యూషన్ని కాకుండా ఎస్ ఆ ప్రాబ్లం హైలైట్ చేసుకొని ఇక నా వల్ల కాదు అనే స్టేజ్లోకి వెళ్ళిపోతారు లూజర్. కానీ లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే ఎస్ ఫేస్ ద సొల్యూషన్, దాని పరిష్కారం ఏంటని దాన్ని ఎత్తుక్కుంటాడు. అండ్ ఫేస్ ఎవ్రీథింగ్ అండ్ రైస్, ప్రతి ఒక్క దాన్ని ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు, ముందడుగేసి వెళ్తాడు. ఈజ్ ద లీడర్. కానీ లేని దాన్ని సృష్టించుకొని అక్కడ హైలైట్ చేసుకోవడం అనేది లీడర్ కాదు. అండ్ 15th క్వాలిటీ వచ్చేసి లూజర్ ఏం చేస్తాడు, డోంట్ హ్యావ్ ఎనీ టూల్స్. లూజర్ దగ్గర ఎలాంటి టూల్స్ ఉండవు, కానీ లీడర్ దగ్గర వర్క్ విత్ టూల్స్. స్టార్టర్ కిట్ ఉండాలి, కార్ బుక్ ఉండాలి, లీడింగ్ లేడీస్ బుక్ ఉండాలి, ప్లాన్ షో బుక్ ఉండాలి, పెన్ అండ్ పేపర్ నోట్ ప్యాడ్ ఉండాలి, విజిటింగ్ కార్డ్స్ ఉండాలి, బ్రోచర్స్ ఉండాలి, ఇవన్నీ టూల్స్. సో వీటన్నిటిని ఉపయోగించుకొని ఆయన వర్క్ చేస్తాడు కాబట్టి లీడర్ అవుతాడు. అండ్ ఇవన్నీ లేని వాళ్ళు మాత్రం లూజర్గానే ఉంటాడు. ఏ బిజినెస్ ఆఫ్ లీడర్షిప్, ఇక్కడ ఒక లీడర్ తయారవ్వాలంటే మీరు లీడర్స్ క్రియేట్ చేయాలి. తన స్టూడెంటా, హౌస్ వైఫా, బిజినెస్ మ్యానా, లేకపోతే జాబ్ చేసే వ్యక్తి, డాక్టరా, యాక్టరా, ఎవరైనా కానీ ఇక్కడ మీరు లీడర్షిప్ బిల్డ్ అవ్వాలంటే SW5 రూల్ ఫాలో అవ్వాలి. SW5 ఏంటి? SW5 అంటే సమ్ విల్ కమ్, ఎవరు వచ్చినా, సమ్ విల్ నాట్ కమ్, ఎవరు రాకపోయినా, సో వాట్, నాకేంటి, సమ్వన్ ఈజ్ వెయిటింగ్, నా కోసం ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు, సో స్టార్ట్ వర్కింగ్ అగైన్, మళ్ళీ పని చేయాల్సిందే. ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరు వచ్చినా రాకపోయినా నాకేంటి, నా కోసం ఇంకొకరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ పని చేయాల్సిందే అని చెప్పేసి ఈ 5SW ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఎప్పటి వరకు అంటే లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్. సో ఎవరైనా రాగానే పొంగిపోవటం, ఆగిపోగానే కుంగిపోవటం అనేది కాదు. ఎవరు వచ్చినా రాకపోయినా లైఫ్ ఈజ్ ఎ జర్నీ. ఆ జర్నీలో ఎంతోమంది వస్తుంటారు, పోతూ ఉంటారు. సో అలాగే ఇక్కడ కూడా అంతే, బిజినెస్లో కూడా అంతే. బిజినెస్ ఆల్సో ఒక జర్నీ, కానీ అది సక్సెస్ఫుల్ జర్నీగా ఉండాలా, ఫెయిల్యూర్ జర్నీ లాగా ఉండాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్, రైట్? సో కాబట్టి ఇక్కడ మనం ఈ ఫార్ములాని కనుక ఫాలో అయినట్లయితే సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్, సో వాట్, సమ్ వన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్కింగ్ అగైన్. ఒక వ్యక్తికి చెప్పాము, ఆయన రాలేదు, వస్తే సూపర్, రాకపోతే ఇంకా సూపర్, ఎందుకంటే నీకోసం ఇంకొక వ్యక్తి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పేసి వెళ్ళిపోవాల్సిందే, కానీ అక్కడే ఆగిపోకూడదు. అప్పుడే మనం ఒక లీడర్స్ని క్రియేట్ చేయగలుగుతాం. ద స్వీటెడ్ ప్లేస్ ఇన్ లైఫ్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ కమిట్మెంట్. సో ఇదంతా ఎక్కడ ఉంటుందంటే ద స్వీటెస్ట్ ప్లేస్ ఇన్ లైఫ్, మీ జీవితంలో అత్యంత మధురమైన ప్లేస్ ఎక్కడ ఉంది అంటే మీ కమిట్మెంట్లోనే ఉంది. ఆ కమిట్మెంట్ ఎలా ఉండాలి? ఆ కమిట్మెంట్ అనేది ఎలా ఉండాలి అంటే మీకు ఆ కమిట్మెంట్ వల్ల మీకు ఒక హ్యాపీనెస్ రావాలి. ఆ కమిట్మెంట్ వల్ల మీకు ఒక స్వీట్ మెమరీ ఉండాలి. అంటే మీ డ్రీమ్స్, మీ కమిట్మెంట్ ఏంటి అంటే మీ కలలు నెరవేర్చుకోవడానికి మీరు చేసే పనే మీ కమిట్మెంట్, రైట్? ఏ లీడర్ ఈజ్ వన్ హూ నోస్ ద వే, గోస్ ద వే అండ్ షోస్ ద వే. లీడర్ అనే వ్యక్తి ఎవరిని అంటారంటే ఏ వ్యక్తి అయితే ఒక దారిని కనిపెడతాడో, ఆ దారి గుండా వెళ్తాడో, ఆ దారిని చూపిస్తాడో ఆయనే లీడర్ అవుతాడు. లీడర్ అనే వ్యక్తి ఏం చేయాలి? సక్సెస్ఫుల్ వేని కనిపెట్టాలి, ఆ దారిలో వెళ్ళాలి, అండ్ అలాగే ఆ దారిని చూపించాలి, ఆ దారిలో నడిపించాలి, అండ్ అక్కడ ఆ దారిలో ఉండి సక్సెస్ చేయాలి. అప్పుడే లీడర్ అవుతాడు, రైట్? సో మరి ఇదంతా జరగాలి అంటే ఏ గ్రేట్ లీడర్ హ్యాస్ ద ఎబిలిటీ టు ఇన్స్పైర్ యాక్షన్ త్రూ ప్రాపర్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ అండ్ యూజ్ దేర్ నాలెడ్జ్ టు ఎడ్యుకేట్ అదర్స్ అలాంగ్ ద వే. సో ఏదైతే అది నువ్వు చూపిన దారి ఉందో ఆ దారిలో చాలా మందిని ఇన్స్పైర్ చేయాలి, గైడ్లైన్స్ ఇవ్వాలి, మెంటర్షిప్ చేయాలి, అంటే వాళ్ళకి నేర్పించాలి, ఒక దిశను చూపించాలి. సో ఇవన్నీ తన నాలెడ్జ్ తోటి సో మిగతా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు నేర్పిస్తూ ఆ దారి గుండా వాళ్ళని ప్రోత్సహిస్తూ ఇన్స్పైర్ చేస్తూ వెళ్ళినప్పుడు మాత్రమే ఒక గొప్ప లీడర్ అవుతారు. ఒక గొప్ప లీడర్ అవ్వాలంటే ఇదే ఫ్రెండ్స్.
అండ్ ఏ గ్రేట్ లీడర్ ఆల్సో ప్రాక్టీస్ వాట్ దే ప్రీచ్ బై ఆల్సో గోయింగ్ ద వే. సో ఒక లీడర్ అనే వ్యక్తి ఊరికనే కాదండి. సో ఒక లీడర్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ప్రాక్టీస్ చేస్తాడు. సో ఒక లీడర్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తాడు. ఎందుకు? తను చేసే పని అనేది తనకు ఉండాలి, క్లియర్ పర్ఫెక్ట్గా రావాలి అంటే తను ఏం చేయాలి? ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే తను ప్రాక్టీస్ చేస్తాడో అప్పుడే పర్ఫెక్షన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఎస్ఆర్ను పర్ఫెక్షన్ అనేది రావాలంటే ప్రాక్టీస్లో వస్తుందా, ప్రాక్టీస్ లేకుండా వస్తుందా? ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది చెయ్యాలి. సో ఏ గ్రేట్ లీడర్ ఆల్సో ప్రాక్టీస్ వాట్ దే అప్రోచ్ బై ఆల్సో గోయింగ్ ద వే. సో వెళ్తున్న దారి ఏదైతే ఉందో ఆ దారిలో తను ఏదైతే నేర్పించాలనుకుంటున్నాడో, ప్రీచ్ అంటే నేర్పించడం, బోధించడం, ఏదైతే చేపించాలనుకుంటున్నాడో దాన్ని ప్రాక్టీస్ చేసుకొని అది వెళ్తున్నప్పుడు మాత్రమే తను సక్సెస్ అవుతాడు. రైట్? సో అలా అయినప్పుడు మాత్రమే ఒక గొప్ప లీడర్ అవుతాడు. మరి అలాగే నాయకత్వం అంటే దారి పొడుగున నడవటం కాదు, బాట వేయడం కాదు, త్రోవ చూపడం. నాయకత్వం అంటే జస్ట్ నడవటం కాదండి, బాట వేయటం కాదు. సో త్రోవ చూపించడం, నువ్వు వెళ్తున్న దారి చూపించడం. ఒక లీడర్ అనే వ్యక్తి ఇంకో లీడర్కి దారి చూపించినప్పుడు మాత్రం లీడర్ అవుతారు. 10 మందితో నడిస్తే నాయకులు అవ్వరు, 10 మందిని నడిపిస్తే నాయకులు అవుతారు. గ్రేట్ వర్డ్. ఎస్ఆర్ను నాయకుడు అవ్వాలి, ఒక లీడర్ అవ్వాలంటే నీతో 10 మంది ఉంటే కాదు, 10 మందిని నడిపించాలి. ఒకే తాటిపైన నడిపిస్తేనే మీరు ఒక గొప్ప లీడర్ అవుతారు, లేకపోతే లీడర్ అవ్వరు. అండ్ తోటి వారిలో సాధించాలనే పట్టుదలను, సాధించగల నమ్మకాన్ని నింపడమే అసలైన నాయకత్వం. నాయకుడు ఎలా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు ఎదుటి వ్యక్తిలో ఒక నమ్మకాన్ని పంచాలి, ఒక నమ్మకాన్ని పెంచాలి. సాధించగలనే నమ్మకాన్ని వాళ్ళు ఇవ్వాలి. ఎప్పుడైతే ఆ నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళు సాధిస్తారనే నమ్మకాన్ని ఇచ్చి వాళ్ళు పట్టుదలతోటి నడిపించే విధంగా నింపడమే, నిలబెట్టడమే ఒక నాయకత్వుడి యొక్క అసలైన లక్షణం. అండ్ బీయింగ్ ఏ గుడ్ లీడర్, ఒక మంచి లీడర్గా ఉందాం. లీడర్ అంటే రెండు ఉంటాయి, చెడ్డ లీడర్ ఉంటాడు, మంచి లీడర్ ఉంటాడు. సో ఇక్కడ లీడర్గా నీ కళలు నెరవేరాలంటే నీ కోసం కాకుండా నిన్ను నమ్మి వచ్చిన వాళ్ళ కళల కోసం నెరవేరిస్తే నీ కళలు ఖచ్చితంగా నెరవేరుతాయి, నువ్వు ఒక గొప్ప లీడర్ అవుతావు. సో ఒక మంచి లీడర్ ఉండాలి. మంచి లీడర్ అంటే ఏంటి? మన కోసం అని కాకుండా మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళ కళల కోసం, వాళ్ళ కోసం పనిచేసినప్పుడు అప్పుడు మాత్రమే మనల్ని గుడ్ లీడర్ అంటారు. అది సెల్ఫిష్గా నేనే ఎదగాలి, నేనే చేయాలి, నాకే రావాలని, నా కోసం నేను పనిచేస్తే నన్ను గుడ్ లీడర్ అన్నారు. ఎస్ఆర్నో ఒక గుడ్ లీడర్ అవ్వాలంటే మన కోసం కాకుండా మన తోటి వారితో కోసం పనిచేయాలి, అప్పుడు మాత్రమే మనం గుడ్ లీడర్ అవుతాం ఫ్రెండ్స్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కళ కోసం కాదు, మీ కింది వాళ్ళ కళ కోసం పనిచేయండి. మీరు లీడర్గా ఉండటం కాదు, మీ కింద వాళ్ళ లీడర్స్ని తయారు చేయండి. ఒక గుడ్ ఫాలోవర్ని పట్టుకొని ఆ గుడ్ ఫాలోవర్ని ఒక లీడర్గా తయారు చేసి వాళ్ళ కళలు నెరవేర్చినట్టయితే మీ కళలు నెరవేరుతాయి, మీరు ఒక గొప్ప లీడర్గా మీరు ఉండిపోతారు. సో అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఈ యొక్క ప్రజెంటేషన్ ద్వారా మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను బయటికి తీసి మీ అందరు కూడా గొప్ప నాయకులు అవ్వాలి అండ్ గొప్ప లీడర్స్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ ప్రజెంటేషన్ ద్వారా సో మీకు మంచి లీడర్షిప్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి మీ అందరూ కూడా సో ఒక మంచి లీడర్ అవ్వాలి, గ్రేట్ లీడర్ అవ్వాలి, ఐపీఎల్స్ అవ్వాలి, కింగ్ మహారాజులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఓవర్ టు వెంకన్న గారు.